అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన ఫలించిన పథకం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సతీష్, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? కిరణ్ సతీష్ని అడిగాడు. అనితా మేడంకు అడ్వాన్సెస్ సీటు క్రొత్త కదా, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి వచ్చా. అయితే హాల్లోనే ఉన్నావా? నేను పావు గంట నుంచి వెతుకుతున్నాను నీకోసం అని. హలో అనిత గారు, సతీష్ని మీరు ఉంచుకున్నారా ఇంతసేపు అని అరిచాడు. ఒళ్ళు మండింది అనితకు. ఉంచుకోవడం ఏమిటి? కిరణ్ పరాయి భాషవాడు కాదు, అచ్చమైన తెలుగువాడే. అవకాశం వచ్చినప్పుడల్లా అలా ద్వందార్థాలతో శ్లేషలతో మాట్లాడతాడు. అదో ఆనందం అతనికి. ఎటొచ్చి తమకే నలుగురు ముందు అవమానంగా ఉంటుంది అనుకుంది విసుగ్గా. ఈ బాధ ఆమె ఒక్కదానికే కాదు, బ్రాంచ్లో ఉన్న ప్రతి లేడీ అతని వల్ల, అతని మాటల వల్ల ఇబ్బంది పడుతున్నవారే. కిరణ్ ఆ బ్రాంచ్లో యూనియన్ లీడరు. అందువల్ల అతనికి ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం చాలా మందికి లేదు, ముఖ్యంగా ఆడవాళ్లకి. 30 ఏళ్ల కిరణ్కు ఇంకా పెళ్లి కాలేదు. అతని ప్రతి మాటలో ద్వందార్థం ఉంటుంది. అలా మగ కొలీగ్స్తో మాట్లాడితే పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఆడవాళ్లతో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడకూడదని అతనికి తెలుసు, కానీ బ్రాంచ్లో తనని ఎవరూ ఏమీ అనలేరని ధైర్యం. పైగా అతని బ్రాంచ్లో అతి ముఖ్యమైన ఎస్టాబ్లిష్మెంట్ సీట్లో ఉండటంతో అందరికీ అతనితో అవసరం ఉంటుంది. అది అలుసుగా తీసుకుని తన సీటు వద్దకు వచ్చిన ఆడవాళ్లతో ద్వంద్వార్థాలతో మాట్లాడి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నవ్వుకుంటూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం ఉమా అతని సీటు దగ్గరికి వచ్చి, సార్, మీరు ఫ్రీగా ఉన్నారా? నాకు ట్యాక్స్ ఎంత పడుతుందో చూసి చెప్పాలి అంది. మీరు మొత్తం చూపించండి నాకు, అప్పుడు చెప్తాను అన్నాడు కిరణ్. ప్రక్కనే ఉన్న 3 మగ కొలీగ్స్ గట్టిగా నవ్వారు. ఐ మీన్, మీ టోటల్ శాలరీ, సేవింగ్స్ పర్టిక్యులర్స్ ఇవన్నీ చూపించమని నా ఉద్దేశం. ఉమకు కళ్ళ నీళ్లొచ్చాయి. అతని మాటలకు, ప్రక్కనున్న వారి నవ్వులకు చాలా అవమానంగా అనిపించింది. ఇక అక్కడ ఉండలేనట్టు తన సీటు వద్దకు వెళ్లిపోయింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు లేడీ స్టాఫ్ అందరూ ఓ మూల కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఉమా కిరణ్ తనతో అన్న మాటలు మిగతా వారితో చెప్పుకొని బాధపడింది. రోజురోజుకి వాడి నోరుకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. మిగతా స్టాఫ్ ముందు ఎంత అవమానంగా ఉంటుందో. కవిత అంది, ఒక్కోసారి కస్టమర్స్ ముందు కూడా అలాగే మాట్లాడుతుంటాడు, సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ట్రాన్స్ఫర్కి అప్లై చేసి వేరే బ్రాంచికి వెళదామంటే ఈ ఊర్లో ఇంకో బ్రాంచీ లేదాయే అంది లక్ష్మి. ఇంతలో ప్రణవ్ అటుగా రావటం చూసి మాటలు నిలిపి అతని వైపు చూసి నవ్వారు. ఏమిటి, మహిళా మండలి అత్యవసర సమావేశమా? బహుశా మొగుడితో వంట చేయించడం ఎలా అన్న టాపిక్ మీద చర్చ జరుగుతుందేమో అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. మాకు అంత అదృష్టం కూడానా అంది ఉమా. ఎనీవే, ఐ విష్ యువర్ మీటింగ్ ఆల్ సక్సెస్ అంటూ వెళ్ళిపోయాడు. ప్రణవ్ ఎంత బాగా బిహేవ్ చేస్తాడు. ఎన్నో జోక్స్ వేస్తుంటాడు, కానీ అందులో అసభ్యత ఉండదు. ఆడవాళ్లకు ఎంత మర్యాదిస్తాడు. మళ్ళీ అందరితో క్లోజ్గాను ఉంటాడు. హస్తిమసకాంతరం అంటారే, అలా ఉంటుంది ప్రవీణ్కు కిరణ్కు పోలిక. ఉమా అంది. మనం ప్రవీణ్కి విషయం చెప్పి అతని సలహా కోరితే అంది లక్ష్మి. మన ప్రాబ్లమ్స్ ఒక మగాడితో చెప్పుకోవడం ఎంతవరకు సబబు అంది కవిత. సబబే, ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ ఒక మగవాడి వల్లే కలుగుతోంది కనుక అంది ఉమా. సరే, నువ్వెళ్ళి పిలిచిరా అంటూ లక్ష్మితో చెప్పి ఉమతో, మీరు మా అందరిలోకి పెద్దవారు కనుక మీరే ప్రవీణ్తో మాట్లాడండి అంది అనిత. ప్రణవ్ రాగానే టూకీగా తాము కిరణ్ వల్ల పడుతున్న బాధలు చెప్పింది ఉమా. మీరు పడుతున్న బాధ నేను గ్రహించాను. మీరే అతనికి బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. మాకంత ధైర్యం లేదు. పోనీ ఏం చెయ్యాలో మీరే మాకు సలహా ఇవ్వండి కవిత అంది. నాతో చెప్పారుగా, ఇక దీని గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఏం చేస్తారు ఆత్రంగా అడిగింది లక్ష్మి. చెప్పను, చేసి చూపిస్తాను. మీకు రిజల్ట్ ఓ 10 రోజుల్లో కనిపిస్తుంది. నేను ఏం చేశానో మీరు తెలుసుకుంటే ఆ విషయం ఎవరితోనూ చెప్పకుండా మీలోనే ఉంచుకోండి. తప్పకుండా, మాకు సహాయం చేస్తున్న మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మా ధర్మం అంది ఉమా. థ్యాంక్ యూ. అన్నట్టు మీకు గుడ్ న్యూస్. కిరణ్ సెలవులో వెళ్తున్నాడు. ఓ 1 వారం రోజుల దాకా రాడు. మీరు హాయిగా ఉండొచ్చు అంటూ వెళ్ళిపోయాడు ప్రణవ్. అతని మాటలు నమ్మచ్చంటారా? లక్ష్మి అంది. ప్రణవ్ను నమ్మవచ్చు. అతను అనవసరంగా ఒక విషయంలో తలదూర్చడు. అవసరమైతే మాత్రం తన వంతు సహాయం తప్పకుండా చేస్తాడు. సో
కిరణ్ ఇంకో వారం రోజుల దాకా రాడు. కనీసం ఈ వారం రోజులన్నా హాయిగా గడుపుదాం అంది ఉమా. ఏమిటి ఆలోచిస్తున్నారు? వసుంధర భర్తను అడిగింది. ఆఫీస్లో జరిగిన విషయాలు చెప్పాడు ప్రణవ్. మనుషులు ఎందుకిలా శాడిస్టుల్లా అయిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. మా బ్రాంచ్లోని ఆడవాళ్లు మంచి నడవడిక గలవారు. ఆ విషయం అతనికి తెలుసు. మరి వాళ్లను మాటలతో ఇబ్బంది పెట్టి ఏం సాధించగలడు? ఆడవాళ్ల మనసు వెన్నపూసలాంటిది. కాస్త అభిమానం, ఓదార్పుగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడతారు. ఇలా ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడితే వాళ్ళని దూరం చేసుకోవడం తప్ప ఇంకేం లాభం ఉండదు బాధగా అన్నాడు ప్రణవ్. అబ్బా, ఎంత బాగా ఆడవాళ్ల మనసును చదివారండి. నిజం వసు, గొప్ప చెప్పుకుంటున్నాను నువ్వు అనుకోకపోతే మా బ్రాంచ్లోని ఆడవాళ్ళందరితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చి నీతో అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళని దూరం చేసుకోవాలంటే ఒక్క మాట, ఒక్క వెకిలి వేషం చాలు. కానీ మనుషుల్ని సంపాదించడం కన్నా దూరం చేసుకోవడం చాలా సులభమన్న విషయం తెలిసిన వాడిని. అందుకే వాళ్లతో ఎంత క్లోజ్గా ఉంటానో అంతే బ్యాలెన్స్డ్గా కూడా ఉంటాను. మీ సంస్కారం అలాంటిది. పైగా మీకు నొప్పించడం తెలియదు. అన్నట్టు పాపం వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదో ఉపాయం ఆలోచిస్తున్నానన్నారు. ఆ పని చేయండి ముందు. వేడిగా కాఫీ తీసుకురానా అంది వసుంధర. వద్దు, ఉపాయం తోచింది. ఇక ఆచరణలో పెట్టడమే తరువాయి. నేను శేఖర్ దగ్గరికి వెళ్ళొస్తాను. వాడి చేతిరాతతో పనుంది నాకు అంటూ చెప్పులు వేసుకోసాగాడు. శేఖర్ అన్నయ్య కూడా మీ ప్లాన్లో పాలు పంచుకుంటున్నాడన్నమాట. వాడే కాదు, గూడూరులో ఉన్న హేమంత్ కూడా సహాయపడాలి. అప్పుడే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. అంత దూరంలో ఉన్న ఆయన్నెందుకు ఇబ్బంది పెడతారు? ఎందుకంటే కిరణ్ ఇక్కడికి రాకముందు గూడూరులో పనిచేశాడు కనుక. నేను వెళ్ళి వచ్చాక అన్ని వివరంగా చెబుతాను. అందాక ఓపిక పట్టు అంటూ స్కూటర్ బయటకు తీసి స్టార్ట్ చేశాడు. లీవ్ నుంచి వచ్చి ఆఫీసులో జాయిన్ అయిన కిరణ్ను పలకరించాడు అటెండర్ గోవిందం. సార్, మీకు వారం రోజుల క్రితం ఓ ఉత్తరం వచ్చింది. ఓ, ఏది తీసుకురా. ఆ ఉత్తరం రోజుకొక సీటుకు తిరుగుతూ అందరూ చదువుతుంటే చూసి భద్రం చేశాను. ఇప్పుడే వెళ్ళి తెస్తాను అంటూ వెళ్ళి తిరిగొచ్చి అతని చేతిలో ఉత్తరం పెట్టాడు. పోస్ట్ కార్డుపై రాసిన ఉత్తరం అది. చదివేశాడు కిరణ్. కిరణ్ గారికి, మీరు గూడూరు వదిలి వెళ్ళాక మళ్లీ రాలేదు. మీకు చిత్తూరు జిల్లాకు బదిలీ అయిందని తెలిసింది కానీ ఏ బ్రాంచ్కు వేశారో తెలియలేదు. అందుకే చిత్తూరు జిల్లాలో ఉన్న మీ ఆఫీసు అన్ని బ్రాంచులకు లెటర్ పంపుతున్నాను. అలాగైనా నా ఉత్తరం మీకు చెందుతుందన్న ఆశ. మందులు వాడాక ఎలా ఉంది? పూర్తిగా వాడాక తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. సంవత్సరం తర్వాత మీరు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మీరున్న పరిస్థితిలో అందరితో కాస్త అసభ్యంగా మాట్లాడే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత తక్కువగా మాట్లాడండి. మీరు నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 4,000 వెంటనే పంపండి. నేను మళ్లీ మందులు తయారు చేసుకోవాలి. మీ డ్రాఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. డాక్టర్ భీమారావు, సెక్స్ స్పెషలిస్ట్. ఉత్తరం చదివిన కిరణ్కు ఒళ్ళు మండిపోయింది. ఎవరి భీమారావు? తనకెందుకిలా రాశాడు? కొంతసేపు ఆలోచించాక ఇది ఎవరో ప్లాన్ చేసి రాశారని అతనికి అర్థమైంది. అయితే ఎవరు రాశారో, ఎందుకు రాశారో అతనికి అర్థం కాలేదు. స్టాఫ్ అందరూ వరుసగా ఒక్కొక్కరు రావటం, ఆ ఉత్తరం గురించి ప్రస్తావించడం అతనికి తలనొప్పి తెప్పించింది. అందరితో అది తనకు సంబంధించింది కాదని చెప్పాడు. ఇది చాలదన్నట్లు ఇతర బ్రాంచీల నుంచి ఉత్తరాలు రీడైరెక్ట్ చేయబడి అతనికి రాసాగాయి. ఆ తర్వాత స్టాఫ్ అందరూ ఆ ఉత్తరంలోని విషయాన్నే అన్ని సందర్భాల్లోనూ అతనితో ప్రస్తావించసాగారు. నా డ్రాఫ్ట్ రాశారా అంటే గూడూరుకేనా అనడం. కిరణ్ గారు, మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారు అని ఒకడంటే, అప్పుడే ఎక్కడా, ఇంకా సంవత్సరం ఆగాలిగా. డాక్టర్ భీమారావు గారు క్లియరెన్స్ ఇవ్వాలిగా అని కొందరు అనడం అతన్ని మానసికంగా బలహీనుణ్ణి చేసింది. ఆ తర్వాత అతను ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడలేదు. అంతేకాదు, ఆడవాళ్లతో మర్యాదగా ప్రస్తావించసాగాడు. అతనిలో మార్పు చూసి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని హాయిగా ఆఫీసులో పనిచేసుకోసాగారు లేడీ స్టాఫ్ అంతా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.